తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం ఎన్నో వందల శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది. ఈ క్షేత్రం జైన, బౌద్ధ, శైవ, వైష్ణవ దివ్యక్షేత్రాల కూడలిగా ప్రసిద్ధి పొందింది. పిఠాపురాన్ని పూర్వం పీఠికాపురంగా కీర్తించింది. ఇక్కడ వెలసిన హృతికాదేవి అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో 10వ శక్తిపీఠం. ఇక్కడ లింగం కుక్కుటేశ్వర స్వామిగా ప్రసిద్ధి. చుట్టూ పచ్చని పొలాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు. మరోవైపు గోదావరి నదికి నెలవైన ఈ పిఠాపురం ప్రస్తావన పురాణాల్లో కూడా ఉంది. ఈ ఊరు పూర్వం బుద్ధ రాజధానిగా ఉండేది. అందుకనే పిఠాపురాన్ని పాదగయ అని కూడా అంటారు. ఇక్కడ ఉన్న తటాకాన్ని పాదగయ తీర్థమని అంటారు. పాదగయ కోనేరుకు ముందు తూర్పు ముఖంగా కుక్కుటేశ్వర దేవాలయం ఉంటుంది. గుడికి ఎదురుగా పెద్ద ఏకశిల నంది విగ్రహం ఉంటుంది. ఈ నంది శ్రీశైలంలోని నందిని పోలి ఉంటుంది. ఇక గర్భాలయంలో కొలువైన కుక్కుటేశ్వర స్వామి లింగం తెల్లగా ఉంటారు. స్వచ్ఛమైన మనస్సుతో కోరి కొలిచిన వారి కోరికలు తీరుస్తుంటాడు బోలాశంకరుడు. పాదగయ తీర్థం వద్ద గయాసురుని పాదాలున్నాయి కనుక ఇక్కడ పెద్దలకు శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే పుణ్యలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం. కుక్కుటేశ్వర ఆలయానికి ఇరువైపులా పూర్ణహృతిక అమ్మవారి ఆలయ, శ్రీపాదుక ఆలయాలు ఉన్నాయి. ఈ గుడి చాలా చిన్నది అయినప్పటికీ అష్టాదశ శక్తి పీఠాలు శిల్పాలు చెక్కబడి ఎంతో అందంగా ఉంటుంది. పిఠాపురం దత్తాక్షేత్రాల్లో ప్రాముఖ్య క్షేత్రం శ్రీ గురు దత్తాత్రేయుని ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలో జన్మించారు. శ్రీ కుక్కుటేశ్వర దేవాలయంలో శ్రీ దత్తాత్రేయ స్వామి స్వయంభూ విగ్రహంలో దర్శనమిస్తారు. భారతదేశంలో దత్తాత్రేయుని స్వయంభూ విగ్రహం కేవలం పిఠాపురంలో మాత్రమే ఉంది. మిగతా దత్తాక్షేత్రాల్లో స్వామివారి పాదుకలు మాత్రమే పూజలు అందుకుంటాయి. కాబట్టి ఫ్రెండ్స్, చూడాలి అనుకునేవారు కుక్కుటేశ్వర ఆలయాన్ని స్వయంగా వెళ్ళి దర్శించి స్వామివారి కృపా కటాక్షాలు పొందగలరు.